హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధుల పథకంకి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఈ యొక్క 1500 ప్రతి నెల అలా మొత్తంగా సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఎన్నికల టైంలో ఏవైతే హామీ అయితే ఇచ్చిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! ఆ యొక్క పథకాలకు సంబంధించి గాను మరియు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ఎప్పుడు అమలు చేయబోతుంది? అర్హతలు ఏంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను. సో, మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే అందించడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఉచిత బస్సు పథకం, స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15వ తేదీన ప్రారంభించడం అయితే జరిగిందండి. తర్వాత తల్లికి వందన పథకం సంబంధించి గాను ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో అంతమందికి కూడా రూ. 13,000 చొప్పున అందించడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు మరొక పథకం కూడా అమలు చేసిందండి. అదే ఉచిత సిలిండర్ పథకం అనమాట. ఇప్పుడు మరొక పథకం సంబంధించి గాని అప్డేట్ అయితే రాబోతుందనమాట. అదే ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను ప్రతి నెల మహిళలకు మనకి రూ. 1,500 అనేవైతే అందించడం అయితే జరుగుతుందండి. అంటే ఎన్నికల టైంలో ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అలా మొత్తంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా వెయిట్ చేస్తూస్తున్నారు. ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి కూడాని. కాకపోతే మీ అందరికి తెలిసినట్లుగానే అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు ఇవ్వడం వల్ల ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడానికి బడ్జెట్ ఇష్యూలో కొద్దిగా ఇష్యూ అయితే అవుతుందనమాట. సో, ఈ యొక్క సంబంధించి కానీ, ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే కేటాయించబోతుందండి. అలాగే మనకి ఈ యొక్క పథకం సంబంధించి కానీ ప్రతి నెల అందించాలి కాబట్టి నిధులన్నీ కూడా చూడబోతుందనమాట. కాకపోతే ఈసారి అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. చాలా స్ట్రిక్ట్‌గా చేసే అవకాశం అయితే ఉందనమాట. ఎందుకంటే మనకి పెన్షన్ సంబంధించి గాను కూడా ప్రతి నెల అందిస్తుంది. అక్కడ కూడా బోగస్ పెన్షన్‌లు ముందుగా తొలగించి అర్హత ఉన్నవారికి అప్లై చేసుకునే వీలైతే కల్పించబోతుందండి. అలాగే ఇక్కడ ముందుగా ఏంటంటే అర్హత ఉన్నవారికి మాత్రం గుర్తించి వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందనమాట. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను 6 దశ ధృవీకరణ సంబంధించి గాని ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందనమాట. ఈ యొక్క 6 దశ ధృవీకరణ సంబంధించి గాను చాలామంది అడుగుతున్నారు ఏంటని చెప్పేసి. మీకు ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అంటే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గాని వారికైతే రాకపోవచ్చనమాట. తర్వాత చూసుకున్నట్లయితే టాక్స్ పే చేస్తున్న వారికైతే రాదండి. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. 4 వీలర్ వెహికల్ ఉన్న వారికైతే రాకపోవచ్చు. ఇలా ఆర్దశ ధృవీకరణకు సంబంధించి గాను ఉన్న వారికి అందరికీ కూడా ఎవరైతే ఆళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా సన్నాహాలు చేస్తుందనమాట. అయితే ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకి అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి ముందుగా అందించే అవకాశం అయితే ఉందండి. సా దీనికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రాబోతుందనమాట. కాకపోతే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటే యాక్టివ్‌గా అయితే లేకపోతే మాత్రం ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.